ఇద్దరా? సాక్షాత్తు 16 మంది ఆడపిల్లలు మిస్ అయితే పోలీసులు సమాధానం చెప్పట్లేదు, సీఎం నోరు విప్పట్లేదు. అసలు ఇంతవరకు ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయారంటే కామన్ మ్యాన్ కు భద్రత కల్పించే సత్తా ఈ పోలీసులకు ఉందా లేదా? హోమ్ మినిస్ట్రీని కూడా దగ్గర పెట్టుకున్న సీఎం గారు దీనికి సమాధానం చెప్పండి సార్. మిస్ అయిన ఆ అమ్మాయిలు ప్రాణాలతో ఉన్నారా లేరా? మాకు సమాధానం కావాలి. ఏదో ఒకటి చెప్పి మాత్రం మమ్మల్ని మభ్యపెట్టకండి సార్. సార్ ఇప్పటిదాకా ఏమీ చెప్పలేదు, ఏం తెలియలేదా? వెయిటింగ్ ఫర్ ది అప్డేట్ సార్. రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను. వెంటనే తెలిసిన వెంటనే చెప్పు. ఓకే సార్. ఏమిటయ్యా ఇది? ఏమిటి రాతలు? ఈ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. మేము రాసింది పథకాల గురించి కాదు సార్, అమ్మాయిల మిస్సింగ్ కేసుల గురించి. 16 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు. ఆ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ రోజుకి వాళ్ళ ఫ్యామిలీస్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఎంక్వైరీ పేరుతో పోలీసులు తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తున్నారు అంతే. ఈ దేశ ప్రధానిని చంపినోళ్ళని పట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇవన్నీ చిన్న చిన్న కేసులు, డెఫినెట్ గా పట్టుకుంటాం. ఇంతటితో సెలవు, మళ్ళీ కలుద్దాం. సిటీలో జరుగుతున్న సీరియల్ మిస్సింగ్స్ గురించి మీరు నిజం చెప్పకుండానే మాట దాటేశారు కదా సార్. కొన్ని నిజాలు చెప్పకుండానే దాటేయాలమ్మా. ఇంట్రోగేషన్ పూర్తయ్యే వరకు చెప్పకూడదు. సెలవు సెలవు సెలవు. ఈ కేసుని డీల్ చేసిన టీం అలాంటిది. ముందు వీళ్ల మీద యాక్షన్ తీసుకుంటే. మా యాక్షన్కి మీరు అడ్డుపడకుండా ఉంటే చాలు సార్. ఆ కేసులో ప్రోగ్రెస్ ఎప్పుడూ ఇచ్చేవాళ్ళం. నేను అడ్డుపడ్డానా? విక్టిమ్ 1 నందిని కేసులో కార్తిక్ హాస్పిటల్స్ ఎండి రంగరాజన్ కొడుకు కార్తిక్ని ప్రైమ్ సస్పెక్ట్గా పెడితే వదిలేమంది ఎవరు సార్? మీరు కదా. క్రైమ్ సీన్కి 5 నిమిషాల ముందు వాడు కారు ఆ రోడ్లో అటు ఇటు తిరిగితే వాడు సస్పెక్ట్ అయిపోతాడా? నందిని వాడి హాస్పిటల్లో వర్క్ చేస్తుంది సార్. హాస్పిటల్ ఉన్నది కూడా పక్క వీధిలోనే. వాడు అక్కడికి వెళ్ళొస్తున్నాడు అనుకోవచ్చు కదా. పైగా వాళ్ళ నాన్న మినిస్టర్ గారు వియకుడు. ప్రూఫ్ లేకుండా ఇంట్రాగేషన్ చేస్తే నువ్వు నేను ఇరుక్కుంటాం. కానీ అదే హాస్పిటల్లో ఆర్గన్ రేడింగ్ జరుగుతుందని ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి సార్. నందిని కిడ్నాప్ అవడానికి ముందు రోజే ఆ న్యూస్ బయటకు వచ్చింది. Maybe you're right, Abhay. In that case, what about Anita's kidnap? సాఫ్ట్వేర్ కంపెనీ ముసుగులో ఎన్నో ఇల్లీగల్ ట్రేడింగ్స్ నడుపుతుందని ఎంక్వైరీలో తెలిసింది సార్. కానీ ఆ కంపెనీ ఒక మాజీ మినిస్టర్కి చెందిన బినామీస్ సార్. ప్రొసీడ్ అవ్వడానికి ముందే ఆగిపోవాల్సి వచ్చింది. This is his pattern, sir. ఒక కేసుని డీల్ చేసేటప్పుడు మనం ఎక్కడ డైవర్ట్ అవుతామో కూడా వాడికి తెలుసు. ఇట్ మేక్ సెన్స్. కానీ ఆద్య, లాస్ట్ టైం కేసెస్ అన్ని వేరే వేరే విషయాల్లో స్టక్ అయిపోయి ప్రొసీడ్ అవ్వకుండా ఆగిపోయాయి. బట్ ఇట్స్ రియల్లీ హై టైం. వీ నీడ్ టు క్యాచ్ ఎట్ ఎనీ కాస్ట్. షూర్ సార్. ఈ సీరియల్ ని సాల్వ్ చేయగలిగితే వాడు దొరుకుతాడు. ఐల్ సాల్వ్ ఇట్ సార్. ఈ ఎంక్వైరీ విషయంలో మీ టీం అండ్ అభయ్ టీం కలిసి వర్క్ చేయండి. గత 6 నెలలుగా మీ జ్యూరిస్డిక్షన్ లో జరిగిన మిస్సింగ్ కేసెస్ గురించి అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఇన్సిడెంట్ జరిగిన 1 month కి ముందు నుంచి విక్టిమ్ కి సంబంధించిన గూగుల్ టైమ్ లైన్స్, హాస్పిటల్ రికార్డ్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి.
My team already started working on this. We need all your support. Let's crack this case as early as possible. Am I clear? ఆ రోజు రాత్రి కాలనీలో కరెంట్ పోయింది. ఎందుకు పోయిందో ఎంక్వైర్ చేయండి. కుసుమ లాస్ట్గా కనిపించింది ఈ క్యామ్లో నుంచి. ఎవరైనా తన్ని ఫాలో చేస్తున్నట్టు బిందు మీకేమైనా చెప్పిందా? లేదమ్మా. ఏ క్రైమ్ కైనా ప్రధాన కారణాలు 4 L's. Love, lust, loot, loath. We'll have to find which of these L's it is. లాస్ట్ టైం ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆటో వచ్చిన అమ్మాయి ఎందుకు ఎక్కలేదు? రీజన్ కనుక్కున్నారా? ఆల్రెడీ కనుక్కున్నాం, వాడికి ఏం తెలియదు. చూసింది ఎన్నిసార్లు చూస్తాం. రెడ్డి ఆద్య, Sir, what's the progress? we're digging into the roots, sir. Make it quick. ఎన్ని రోజులు రెడ్డి ఈ రోడ్ల మీద? మన ఇద్దరం లొంగిపోదాం సార్, లోన్ కూర్చోవచ్చు హ్యాపీగా. లాస్ట్ 6 months నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ తో మీరు ఎవరైనా కాంటాక్ట్ లో ఉన్నారా? మేడం మేమేదో చిన్న చిన్న బెదిరింపులు ధమ్కీలు చేస్తాం గానీ కిడ్నాప్లు అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళాం మేడం. ఉన్నారా లేరా? అవసరమైతే వాళ్ళే మాకు కాల్ చేస్తారు. మేము ఎవరికి టచ్లో ఉండం మేడం. శ్రీనివాస్ రెడ్డి చెక్డ్ ఇంటూ సవేరా వైన్స్. అబ్బో చాలా బ్రాండ్లు వచ్చినాయి, కొనుక్కుందాక చాలా కాలం అయింది. సార్ ఓ నా చాలా పొడుగుంది. బ్యాంకులో చేస్తుంటారు. ఓ సారా, ఓ బెటాడి నీ అమ్మ. సార్ ఎక్కడ రెడ్డి? మా బాబుకి దగ్గు వస్తే దగ్గు మందు కోసం వచ్చారు సార్. మరి నాకేంటి లొకేషన్ సవేరా వైన్స్ అని చూపిస్తుంది? అలా ఎలా చూపిస్తారు సార్? మీరు ఎలా నమ్ముతారు సార్? నా సిన్సియారిటీ గురించి మీకు తెలీదా? రెడ్డి టెక్నాలజీ అబద్ధం చెప్పదమ్మా. అయితే నేను అబద్ధం చెప్తున్నానా? సోదాపి అరగంటలో ఆఫీస్లో ఉండాలా. ఓకే సార్. దగ్గు మందు వెళ్దామా? సార్ అసలు కిడ్నాపులు చేస్తుంది ఎవరని కాదు, కిడ్నాపులు చేసి వీళ్ళకి ఇలా అమ్మాయిలను సప్లై చేస్తుంది ఎవరనేది క్లారిటీ కనుక్కోవాలి. వాళ్ళలో ఒక్కని పట్టుకోగలిగితే చాలు, ఈ వెబ్ మొత్తం దొరుకుతుంది. మూర్తి, ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళే ప్రతి కాల్ని మానిటర్ చేయండి. లాస్ట్ 6 months గా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి కాల్ లిస్ట్ బయటకు తీయండి. ఎస్ మ్యామ్. సో జెంటిల్మెన్, దిస్ ఇస్ అవర్ బ్యాంక్. మీరు పెట్టిన ఈ బ్యాంక్ ప్రపోజల్ వర్కౌట్ అవుతుందా? ఆఫ్ కోర్స్ వర్కౌట్ అవుతుంది. కాన్సెప్ట్ ఇస్ కింగ్. వీఆర్ సప్లైయింగ్ దెమ్ లైవ్ ఆర్గన్స్. ప్రాణం నిలబడుతుందంటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. బయటికి తెలిస్తే లీగల్గా ప్రాబ్లం అవుతుంది కదా. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. వీ హ్యావ్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ద గవర్నమెంట్. బట్ సప్లై దానికి ఒకడున్నాడు. Hey boya, where are you man? కలబుడ్డా కొత్త బ్యాచ్ ఇంకా రాలేదు. వెయిటింగ్ హియర్. मेरा काम चल रहा है, कल तक माल भेज दूंगा. कटक माल है इस बार. డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఇంకా చాలా కొత్త ఫ్లోర్లు ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫ్లోర్ నుంచి నీకు ఇచ్చే పర్సంటేజ్ కూడా డబల్ అవుతుంది. టేక్ కేర్. పర్ఫెక్ట్, వీ గాట్ హిమ్. ఎస్ మూర్తి, ఆ నంబర్ ఎవరిదో ట్రేస్ చేయి. ఎస్ మ్యామ్. ఐ నీడ్ ఇట్ రైట్ నౌ. వీడు ఫహాద్ సాబ్, బోయా రైట్ హ్యాండ్. హూస్ దిస్ బోయా? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరికి పుట్టాడు, ఎవరికి తెలీదు. 10 ఏళ్ల వయసులో కేరళ నుంచి ఇక్కడికి వచ్చాడంటారు. మౌలా గ్యాంగ్లో పనిచేసేవాడు. అమ్మాయిలను మాత్రమే కిడ్నాప్ చేస్తాడు. కొన్ని రోజులు వాడి దగ్గర ఉంచుకున్న తర్వాత మాత్రమే వాళ్ళను బయటికి పంపిస్తాడు. నరరూప రాక్షసుడు. వీడు మనుషుల రక్తం తాగుతాడని అంతా అనుకుంటారు సార్. అందుకే వాడిని పట్టుకోవాలి. కాలాబండలోకి ఎంటర్ అవ్వడం కష్టం సార్, అని పట్టుకోవడం అసాధ్యం. బిజినెస్ మ్యాగ్నెట్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ ఇక్కడి నుంచే కనెక్షన్స్ ఉన్నాయి సార్. అంతెందుకు, కాలాబండ అనే ఒక ఏరియా ఉందని తెలిసినా అది ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కొత్త వాళ్ళు కనిపిస్తే ఆపేస్తారు, డౌట్ వస్తే చంపేస్తారు. వాట్ ఇస్ దిస్? ఇంతవరకు ఏ పోలీస్ లోపలికి వెళ్ళలేదా? 15 సార్ల కిందట అనుకుంటా ఒక పోలీస్ అయినా కాలాబండ గల్లీలోకి పోయిండు.
ఏండ్ల పోరగాళ్ళు పీస్గా కట్ చేసి చంపినరు. పోబే ఇదో పెద్ద పుణ్యక్షేత్రం అని 500 అంట. నా కొడుక్కి 150 పోవాలి. అక్క ఏంట్రా? మా నాన్నని చూస్తుంటావా? అక్కడికి వెళ్ళి బ్రెడ్ తెచ్చుకుంటాను. బాలే బేరం దొరికింది. ఎలా టైంకి వచ్చావురా, షాప్ కట్ అయిపోతాను ఇప్పుడే. ఇదిగో తీసుకో. తమ్ముడు బండి తీరా. ఓయ్ ఏంటి సంగతి? మ్యామ్, there's one more missing case. వాట్? ఒక హౌస్ వైఫ్ మిస్ అయింది. లాస్ట్ సీన్ లొకేషన్ శేర్లింగంపల్లి. I just got the info. And one more thing, మ్యామ్. మనం రెస్క్యూ చేసిన అమ్మాయిల్లో మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది ఒక్క అమ్మాయి గురించి. మిగతా అందరూ అన్నోన్. And they are not local, మ్యామ్. So, the case is still on? Yes, ma'am. Very much. మిస్ అయిన అమ్మాయిల ఫోటోలే కదా, కొత్తగా ఇందులో ఏముంది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రతి కిడ్నాపర్ తన టార్గెట్ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్లో ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాడు. ఈ కేసులో అతను ఫాలో అవుతున్న ప్యాటర్న్ రెడ్. ఇప్పటిదాకా మిస్ అయిన ప్రతి అమ్మాయి రెడ్ డ్రెస్లో ఉంది. రెడ్ టాప్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, బెల్ట్ కావచ్చు. ఓకే. వేరే కలర్ డ్రెస్లో మిస్ అయిన ఆ ముగ్గురు అమ్మాయిల బిలాంగింగ్స్ కూడా రెడ్ కలర్లో. అయితే ఇప్పటిదాకా వాడేం వెతుకుతున్నాడో మనకు అర్థం కాలేదు. అందుకే వాడెప్పుడు క్లూ వదులుతాడా అని ఎదురు చూస్తున్నాం. ఫైనలీ వి ఫౌండ్ అ క్లూ దట్ హీ సెలెక్టింగ్ హిస్ టార్గెట్స్ ఇన్ రెడ్. ఇంట్రెస్టింగ్ అజ్జా, బట్ వై ఓన్లీ రెడ్? దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. కిడ్నాపర్ రెడ్ కలర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడంలో
ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా? సాధారణంగా ఒక హెల్దీ హ్యూమన్ ఐ ఓ 100 రంగులు మాత్రమే చూడగలుగుతుంది. నేచర్లోని ప్రతి రంగు మన మీదే ఏదో రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలుపు ప్రశాంతతని, బ్లూ ఆహ్లాదాన్ని, బ్లాక్ చెడుని, అలాగే రెడ్ కలర్ మనలోని ఒక రకమైన యాంగ్జైటీని, ఆకలిని, ఆవేశాన్ని పెంచుతుంది. మన కేసుకొస్తే మీకు ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్ తెలుసు కదా, అతనై కేవలం బ్లూ కలర్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. అవునా? అందుకే ఫేస్బుక్ ఎప్పటికీ బ్లూ కలర్లో మాత్రమే ఉంటుంది. యా, యూర్ రైట్. చేతి వేలిముద్రలాగే కళ్ళు కూడా ఇన్ని 100 కోట్ల కన్నుల్లో ఒకదానికి ఒకటి పోలికొండదు. దేనికదే యునీక్. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కియానా రీవ్స్, బిల్ గేట్స్, క్రిస్టఫర్ నోలన్, మార్క్ ట్వెయిన్, పాల్ న్యూమెన్, ఇలా చాలామంది. అయితే ఇది కొందరిలో కలర్ బ్లైండ్నెస్గా మాత్రమే ఉండిపోతే కొన్ని రేరెస్ట్ కేసుల్లో అక్రోమెటాప్సియాగా మారిపోతుంది. ఈ అక్రోమెటాప్సియా వచ్చిన వాళ్ళలో మనకు కనపడే రంగులన్నీ కనిపించవు. చాలా వరకు వైట్ మరియు గ్రే మాత్రమే కనిపిస్తాయి. ఒక్కోసారి ఇవి కాక వేరే ఏదైనా ఒక్క రంగు మాత్రమే స్థిరంగా కనిపించే అవకాశం ఉంటుంది. అది ఆర్జీబీలో ఏదైనా కావచ్చు. అదే అతని బ్రెయిన్ కండిషన్ని బట్టి ఎలాగైనా మారచ్చు. అంటే అతనికి రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తుందంటారా? అది మాత్రమే కాదు, ఆ కలర్ కనిపించినప్పుడల్లా తన బ్రెయిన్లో ఒక వైబ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వ్యాధి ఉన్న ఏ ఇద్దరు మనుషుల్లోనూ ఒకేలా ఉండే అవకాశం లేదు. ఇట్స్ ఎ బ్రెయిన్ థింగ్. వాళ్ళ బ్రెయిన్లో వస్తున్న ఎమోషన్స్ వల్ల కూడా రంగులు కనబడడం లేదా కనిపించకపోవడం అనే ఛాన్స్ కూడా ఉండొచ్చు. దిస్ ఇస్ వెరీ రేరెస్ట్. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. Brilliant work, Adya. Seems like you're going to crack the case this time. What's your plan? వాడిని ట్రాప్ చేయడానికి వాడి వీక్నెస్ మీదే ప్లే చేద్దాం అనుకుంటున్నా సార్. ఒక 1 వీక్ సిటీ మొత్తం కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉండాలి. కానీ బయట ఎవరికి ఈ విషయం తెలియకూడదు సార్. ఇన్నాళ్ళు వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తాడో తెలియకపోవడం వల్ల ప్రొసీడ్ అవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు మనమే వాడిని బయటికి తీసుకొచ్చి ఇంకో కిడ్నాప్ చేసేలా ఇన్స్టిగేట్ చేయబోతున్నాం. ఆద్య, ఏంటి సడన్ గా? ఏం లేదమ్మా. హాయ్ ఆంటీ. హీజ్ అభయ్. బ్రేకప్ అయిపోయింది అంతే. లేదండి, మళ్ళీ ప్యాచప్ అయింది. ప్యాచప్పా? జీవన్, లగేజ్ తీసుకురా. బాబు కూర్చో, థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకొస్తాను. సేమ్ మాస్క్. చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ దిస్. దెర్ ఇస్ సమ్ కనెక్షన్ టు అవర్ కేస్ విత్ దిస్ మాస్క్. సేమ్ వుడ్, సేమ్ టెక్స్చర్, సేమ్ కార్వింగ్ అండ్ సేమ్ ఏజ్ లుక్. ఏమైందమ్మా? దీన్ని ఎందుకు బయటకు తీసా? ఇది బయటకు వచ్చిందంటే మళ్ళీ ఏదో జరగబోతోంది. దీనివల్లే మీ నాన్నగారు మనకు లేకుండా పోయారు. మళ్ళీ నువ్వు ఈ మాస్క్ని పట్టుకుంటున్నావు. నాకు చాలా భయంగా ఉంది. ఈ మాస్క్ చూసి ఎందుకంటే ఇంత భయపడుతున్నారు? అసలు ఆ టైంలో ఏం జరిగింది? అప్పటికి వారం రోజుల నుండి ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. రాత్రిళ్ళు నిద్ర కూడా ఉండేది కాదు. ఈ మాస్క్ను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్డ్గా ఉండేవారు. ఆ రోజు ఆద్య బర్త్డే.
ఈరోజు లీవ్ పెడతానన్నారు. అర్జెంట్ పని పడింది, వెళ్ళాలి. అది ఫెయిల్ అవుతుందండి. ఐ హావ్ టు గో గాయత్రి. ఆద్య తనని ఇంట్లో ఉండమని మారం చేయడం మొదలు పెట్టింది. డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? స్టేషన్ కమ్మా. ఆహా, ఈ రోజు నా బర్త్డే డాడీ, ఎక్కడికి వెళ్ళకు. స్టేషన్ నాకు అర్జెంట్ పని ఉంది నాన్న, సాయంత్రం వచ్చేస్తాగా. నీలాగా అక్కడ ఒక పాప వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుందంట. అయినా నువ్వు వెళ్ళొద్దు డాడీ, ప్లీజ్. చెప్తే అర్థం కాదా? ఆద్యని కోప్పడడం అదే మొదటిసారి. ఆద్య, కేక్ కట్ చేద్దురా. డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తా. ఆ రోజు డాడీ వచ్చాకే కేక్ కట్ చేస్తానని ఆద్య మొండి పట్టు పట్టింది. ఎంత బ్రతిమలాడినా తను కేక్ కట్ చేయలేదు. ఆద్య, సర్లే అమ్మా, పాపని ఇబ్బంది పెట్టకు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తుందిలే. రండి వెళ్దాం. అందరూ వెళ్ళిపోయాక పోలీసులు వచ్చారు. మిస్సింగ్ కేసుల ఎంక్వైరీ కోసం అడవిలోకి వెళ్ళిన ఆయన కనిపించకుండా పోయారని బైక్ మాత్రమే దొరికిందని ఇచ్చి వెళ్లారు. అమ్మ, నాన్నకి ఏమైందమ్మా? అమ్మా, ఒకసారి చూడొచ్చా? అన్ని రికార్డ్స్ ఎస్పీ ఆఫీస్లోనే ఉంటాయి సార్. అభయ్, here it is. ఒకసారి ఇటు రెడ్ చుడిదార్, రెడ్ డ్రెస్, అగైన్ రెడ్. సేమ్ టు సేమ్. అప్పుడు మిస్ అయిన అమ్మాయిల బట్టలు కూడా రెడ్ కలర్ లోనే ఉన్నాయి. తిలక్ చెప్పిన దాని ప్రకారం బెట్టికి ఎవరు లేరు కదా. మరి హైదరాబాద్లో ఉంది ఎవరు? I think somebody in Hiddenbach clan is still alive. మనం ప్రొఫెసర్ జయకాంత్ని కలవాలి. నందకిషోర్ నన్ను కలిసి వెళ్ళిపోయాక చాలా రోజులు నాకు ఫోన్ చేయలేదు. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే తను చనిపోయాడని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగే ద లాస్ట్ క్యానిబాల్ అనుకున్న బెట్టి కూడా. సమస్య తీరిపోయింది కాబట్టి పోలీసులు ఆ కేసును అక్కడితో వదిలేశారు. కానీ ఒక నరమాంస భక్షకుడు ఈ సమాజంలో ఎన్ని సంవత్సరాలు ఎలా కలిసిపోయాడన్న ఆసక్తి కొద్దీ వెట్టి గురించి నేనే తెలుసుకుంటూ వెళ్ళాను. అది 1989 ఇడుక్కి అనే ఊర్లో ఇమాన్యుయల్ మటన్ షాప్ దగ్గర విచిత్రంగా ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆకలిస్తుందా? పని కావాలా? ఆ రోజు నుంచి వాడు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. జనాలకి బాగా దూరంగా ఉండేవాడు. ఒక్కడే తిరిగేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. వీడు కష్టపడి పనిచేయడం చూసిన ఎమాన్యుయల్ తనకు తెలిసిన అదే ఊరు అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఎప్పుడూ సీరియస్గా ఉండే వెట్టి మొహంలో మొదటిసారి ఆనందం చూశారు ఆ ఊరి ప్రజలు. మొదటి బంధమైన తన భార్యని చాలా అపురూపంగా చూసుకునేవాడు. సంవత్సరం తిరగకుండానే వాళ్లకు ఒక బాబు పుట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకి ఏదో జబ్బు వల్ల తన భార్య చనిపోయింది. తనకి కూడా చూపుకు సంబంధించిన వ్యాధేదో వచ్చింది. ఇప్పుడు నెత్తుర్రంగు ఒకటే కనిపిస్తోంది. ఇది కలర్ బ్లైండ్నెస్. దీని గురించి మెడిసిన్లో చదవడమే తప్ప నేను చూడలేదు. ఆపరేషన్ చేస్తే నో యూస్. ఒకవైపు తన భార్య చనిపోవడం, మరోవైపు తన ఆరోగ్యం పాడైపోవడం అతన్ని మరింత కృంగదీశాయి. తన భార్య చనిపోయిన ఆ ఊళ్ళో ఉండడం ఇష్టం లేక ఊరొదిలి వెళ్ళిపోయాడు. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కో ఊరు మారుతూ వెళ్ళాడు. తను మారిన ప్రతి ఊళ్ళో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ వచ్చారని పాత పోలీస్ రికార్డ్స్ చూస్తే నాకు అర్థమైంది. వెట్టి కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తే ఏదో క్రైస్తవ మిషనరీలో జాయిన్ చేశారని ఇమాన్యుయల్ చెప్పాడు. ఆ మిషనరీకి సంబంధించిన ఫాదర్ని కలిశాను. అది నిజమే. ఆ కుర్రోడు ఇక్కడే చదువుకునేవాడు.
వీకెండ్స్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళొస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న పోయాక వాడు కనిపించకుండా పోయాడని చెప్పారు. అక్కడితో నా ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. హలో లేఖ. మ్యామ్ బోయా ఎస్కేప్ అయ్యాడంట. వాట్? అవును మ్యామ్, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. బోయా తప్పించుకున్నాడా? నీకెలా తెలుసు? తప్పించుకోలేదు, తప్పించారు. నిన్నైనా భవిష్య ముందు కొబ్బరికాయ నెత్తన కొట్టుకోవడం ఇక్కడ ఆచారం. పబ్లిక్కి బోయా గురించి తెలిసిన తర్వాత కూడా వాడిని తప్పించారంటే వాడు వెనకెవరున్నారో ఇంకా అర్థం కాలేదా? జస్ట్ టచ్ చేసినందుకే మన మీద అటాక్ జరిగిందంటే డెఫినెట్గా వాడు వెనకున్నది పొలిటికల్ పవర్ అయి ఉంటుంది. ఈ క్రైమ్ మనం చూసినంత చిన్నది కాదు. దిస్ మైట్ బి ద బిగ్గెస్ట్ ఆర్గన్ మాఫియా. మిస్ అయిన అమ్మాయిలనే కాదు, కాబోయే కొన్ని వేల మందిని కాపాడాలి. ఈ ఆర్గాన్ మాఫియాలో ఉన్న అన్ని పెద్ద తలకాయని బయటికి తీయాలి. బోయాగాడు ఎక్కడున్నా వెతికి వాడి ద్వారా దాని రూట్ మొత్తం పట్టుకుందాం. వాడి పుట్టిన ఊరు, చదివిన స్కూలు అన్నీ వెతుకు. బోయ్ అనే క్యానిబల్ అనే బయాలజికల్ ఎవిడెన్స్ తీసుకుని రా. వాడి కథ వీళ్ళ కథ రెండూ ముగించేద్దాం.